ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమస్తే అమ్మా. ఓం నమస్తే, సర్వేభ్యో నమః, సర్వేషాం మంగళం భవతు. వయం ఛందస్ శాస్త్రం పఠామః. ఛందస్ శాస్త్రే ద్వయోః భేదాः, వైదిక ఛందః, లౌకిక ఛందః. అవగతం? అవగతం. యా ఛందస్ పాఠారభ్య అధునా పర్యంతం లౌకిక ఛందస్ పఠితవంతః. మనము ఇప్పుడు ప్రారంభం మొదలుకొని లౌకిక ఛందస్సే చదువుకున్నాం. లౌకికము వైదికం అంటే వేదానికి సంబంధించింది, మంత్రాలకు స్వరపాఠానికి సంబంధించింది ఏదైతే ఉంటుందో అది వైదిక ఛందస్సు. వైదిక ఛందస్సుకి లౌకిక ఛందస్సుకి తేడా ఏమిటంటే, ఇప్పుడు లౌకిక ఛందస్సులో మనం ఇప్పటి వరకు చూసుకున్నది ఏంటి? ప్రతి పద్యంలో అంటే శ్లోకంలో 4 పాదాలు ఖచ్చితంగా ఉంటాయి కదా, అంతేనా? ఇక్కడ వచ్చేసరికి మారుతుంది. ఇక్కడ వచ్చేసరికి పాదాల సంఖ్య ఖచ్చితంగా 4 పాదాలు ఉండాలని లేదు. అర్థమైందా అండి? అర్థమైందమ్మా. అయితే ఇక్కడ మీకు ఒకటి లిస్ట్ పెట్టాను చూడండి. ఇది షేర్ చేస్తున్నా, ఇది వస్తుందా అండి? మీకు కనిపిస్తుందా? కనబడుతుంది. ఇక్కడ చూడండి, మొదటిగా అత్యష్టి చూపించాను, అంటే అక్కడ మనకు సెర్చ్ లో కనిపించింది ఇదే సూచి. అత్యష్టిలో 68 వర్ణాలు ఉన్నాయి కదా. 68 వర్ణాలు చూడండి, 12 + 12 + 8 + 8 + 8 + 12 + 8 ద్వాదశ ధనం, ద్వాదశ ధనం అష్ట, ధనం అష్ట, ధనం అష్ట, ధనం ద్వాదశ, ధనం అష్ట. అంటే అన్ని పాదాలు అన్నట్టు 1 2 3 4 5 6 7 7 పాదాలు ఉన్నాయి దీనికి. దీని ఉదాహరణ కూడా నేను చెప్తాను, క్రమంగా చెప్తాను. మీకు పెట్టింది వేరే. ఋగ్వేదంలో 9వ అధ్యాయం 111 మండలం 3వ మంత్రం అది. అంటే ఈ 68 ఉంటే దాన్ని మనం 4తో గుణకం చేస్తే లౌకిక ఛందస్సు వస్తుంది. 4 1 తర్వాత 28, 17 వర్ణాలు. 17 వర్ణాలు 68 అక్షరాలు అవుతాయి. 17 వర్ణాలు 68 వర్ణాలు ఉండేది అత్యష్టి. దేంట్లో? లౌకిక ఛందస్సు. లౌకికం. ఇక వైదిక ఛందస్సుకు వచ్చేసరికి దానికి పాదాలు ఈ విధంగా పరిమితం ఉండాలని లేదు. ఒక దాంట్లో 3 పాదాలే ఉంటాయి. ఉదాహరణకి అనుష్టుప్ 4 ఉంది, గాయత్రి ఉంది. మనకందరికి గాయత్రి తెలుసు కదా. గాయత్రి 3 పాదాలు. అదే లౌకికంలో వచ్చేసరికి 4 పాదాలు. అన్ని లౌకికంలో ఎన్ని శ్లోకాలు వ్రాయబడ్డాయో ఛందస్సుకి సంబంధించి అన్ని కూడా 4 పాదాలు ఉంటాయి. వైదికానికి వచ్చేసరికి పాదాలు ఇంత ఉండాలి, పాదంలో 4 పాదాలే ఉండాలనే ఖచ్చిత నియమం లేదు. అర్థమైందా? ఇప్పుడు నాకు ఒక సందేహం ఉందమ్మా. ఈశావాస్య ఉపనిషత్తు అని ఉంది, కేనోపనిషత్తు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళు 4 పాదాలు ఉన్నాయి. వైదికే కదా అదంతా, వేదంలో కదా. వేదంలో 4 పాదాలు ఉన్నాయి కూడా ఉన్నాయండి. కాకపోతే ఖచ్చితం ఇప్పుడు దాంట్లో మీరు ఈశావాస్య సపర్యగా శుక్రమకాయమస్నావిరం శుద్ధం అది ఉంది చూడండి, అది 4 పాదాలు లేదు. అదే ఎక్కడో ఒకటి అట్లా లేని ఉంటుంది కానీ చాలా ఉన్నాయండి. ఇప్పుడు చమకంలో చూడండి, యజుర్వేదంలో మీరు వేద పాఠంలో వింటే మీకు అర్థమవుతుంది. దాంట్లో చాలా ఉంటాయి. ఇప్పుడు వైదికంలో మంత్రాలు చదివే వాళ్ళకి తెలుసు. జహు శాంతిరంతరిక్షం శాంతి. మనం ఉపనిషత్తులో శిన్నో మిత్ర సంవరుణ
షణ్ణో ఉమ్. భవత్వర్యమ అవి నాలుగు ఆ, నాలుగు పాదాలు లేవు ఆ. అక్కడ. లేదు. అలా చాలా ఇప్పుడు ఉన్నాయి. మనము ఇప్పుడు ఓం సహనావతు అని శాంతి మంత్రం ఆ చెప్తున్నావు కదా, ఇందులో సహనావతు నాలుగు దాంట్లో కూడా ఆ, నాలుగు ఉన్నాయా? ఉన్నాయి నాలుగు కదా. ఉన్నాయా? ఎక్కువ ఉన్నాయా? ఉమ్. ఎన్ని నాలుగే ఉన్నాయి, ఉన్నాయండి? నాలుగే. నాలుగే. అయితే ఉమ్. 4 ఉండకూడదని నియమం లేదు, కానీ ఖచ్చితంగా 4 ఉండాలన్న నియమం లేదు. అది ఇది ఉమ్. ఒకటి గుర్తుపెట్టుకోండి. యతి ఉమ్. ప్రతిదాని యతి అంటే విరామమే, అక్కడ వైదికంలో అయినా లౌకికంలో అయినా. ఆ తర్వాత గణ విభజన 3 వర్ణాలకు ఒక గణం, ఆ నియమం కూడా ఇక్కడ కనబడదు. అవును, యమాత ఇక్కడంతా రాజభాన ఇది కదా, సలగం అని ఇది కేవలం ఏంటంటే వర్ణాలను లెక్కించడము, ఆ పాదంలో ఎన్ని వర్ణాలు అది చూసుకొని. ఇప్పుడు చూడండి, అత్యష్టిలో మనకి ఉమ్. 12, 12, 8, 8, 8, 12, 8 అలా ఉంది ఉమ్. కదా. ఉమ్. అనంటే నమస్తే ఒక ఇది మనకేంటి అర్ధ సమం. ఉమ్. అర్ధ సమం కూడా కాదు, ఎందుకంటే సమం అన్నప్పుడు సగం సగం. ఇప్పుడు దీంట్లో 7 పాదాలు ఉంటే మనం అసలు దీన్ని లెక్కించలేము, సమము అర్ధ సమము. అనలేం. ఆ నియమం కూడా లేదు. ఉమ్. అర్థమైందండి? అయితే ఇది అర్థమైంది. మీకు సూచి పంపించాను. ఇక్కడ అత్యష్టిలో ఎన్ని పాదాలు ఉంటాయి, పాదానికి ఎన్ని వర్ణాలు ఉంటాయి, అతి జగతిలో ఎన్ని ఉంటాయి. నేను చదవడం అని అంటే మీకు మంత్రాలు చెప్పడం కాదు, ఇది మీకు ఉంది కాబట్టి మీరు చూసుకోవచ్చు కదా. అవును. అవునవును. ఆ, ఇక్కడ అనుష్టుప్ చూడండి. అనుష్టుప్ అనుష్టుప్ లో మనకు లౌకికంలో 4 పాదాలు మీరు ఇందాక అన్నారు కదా. అవును. లౌకికంలో 4 పాదాలే, వైదికంలో 4 పాదాలే. 4 పాదాలు అయినప్పుడు 8 వర్ణాలు. అతి శక్వరి తర్వాత అనుష్టుప్ ఉంది చూడండి. బ్లూ కలర్ లో పెట్టాను చూడండి. ఆ. రౌండ్. 32 వర్ణాలు కదండి. 32 వర్ణాలు సమానమే. వర్ణాలు లౌకికంలో గాని వైదికంలో గాని వర్ణాలు సమానమే, కానీ దాని విభజన వచ్చేసరికి పాదాలు మారుతుంది. పాదాలు మారుతుంది. అనుష్టుప్ ఒకటి, ఈ రోజు నేను అనుష్టుప్ ఒకటి, ఉష్ణిక్ ఒకటి, గాయత్రి ఒకటి, 3 చెప్తాను. అంతకంటే ఎక్కువ కావు. అనుష్టుప్ లో 4 పాదాలు, ఉష్ణిక్ లో 3 పాదాలు చూడండి. 3 వాస్తవానికి ఏంది 28 అంటే ఒక్కొక్క దాంట్లో 7 వర్ణాలు. మనకు లౌకికంలో అవును. లౌకికంలో 7 వర్ణాల చొప్పున 28 వర్ణాలు ఉండేది ఉష్ణిక్ కదా. కాకపోతే ఇక్కడ వైదికానికి వచ్చేసరికి 8, 8 తర్వాత 12. మూడే పాదాలు, 3 పాదాలలో 8 వర్ణాలు, 8 వర్ణాలు, తర్వాత 12 వర్ణాలు. ఆ తర్వాత గాయత్రి చూడండి. ఏకపద విరాట్ లో 10 ఉన్నాయి. దాని తర్వాత గాయత్రి చూడండి. గాయత్రికి వచ్చేసరికి 24 వర్ణాలు. మనకు గాయత్రి వర్ణాలు సమానమే. లౌకికంలో వచ్చేసరికి 6 వర్ణాలకు 6 వర్ణాల చొప్పున 6 4 24. ఇక్కడ వచ్చేసరికి 24 వర్ణాలు 3 పాదాలలో వస్తాయి. దాంట్లో నేను మీకు పంపించింది చూపించు కవిత. గాయత్రిది ఒకటి పంపించాను మంత్రమా? ఓకే, చూపిస్తాను. అమ్మాయి ఇక్కడ నమస్తే అమ్మ, శ్రేయబే నమః. చెప్పు. ఒక సందేహం అడిగానా? అడగొచ్చు, అడగడానికే కదా. ఇక్కడ ఇప్పుడు మీరు చూపిస్తున్నప్పుడు సూచి లోపల చివరి కాలంలో ఉన్నప్పుడు సంఖ్య ఏమిటి? అది ఏది? శక్వరి. శక్వరి రైట్ సైడ్ ఇప్పుడు మొత్తం ఇది. గాయత్రి చూపించారు ఒకటి, గాయత్రి. అది వేద మంత్రాలదండి. వేద మంత్రాలు ఋగ్వేదంలో ఏ అధ్యాయము, ఏ మండలము, ఏ మంత్రం. ధన్యవాదాలు. ఓకే, అర్థమైందా? అర్థమైంది. ఇక్కడ మీకు విశ్వాని దేవ అది మీకు పంపించాను. లేదు, అది లేనట్టుంది. పంపిస్తే ఒక్క నిమిషం. లేదు, పంపిస్తాను. ఓకే. విశ్వాని దేవలు అగ్ని సహాయస్తే అది కూడా గాయత్రినే. షణ్ణోదేవి మీకు ముని గారికి ఇద్దరికి ఓం షణ్ణోదేవీరభిష్టయ
ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓకే. అది చూడండి, షన్నో దేవీరభిష్టయ. అయితే ఇప్పుడు అది నేను మీకు ఫోటో పంపలేదు కాబట్టి ఇక్కడ రాస్తానులే. రాయగలుగుతావా? నేను ఇక్కడ ఉంది, ఫోటో తీసి పంపమంటే ఫోటో తీసి ఇది మీకు పంపిస్తాను. అది పంపించండి, బాగుంటుంది. పంపిస్తాను, మరి పంపించేస్తాను. అమ్మ దీన్ని గణాల లెక్క చేయడము ఆ గణ విధంగా గణ విభజన లేదండి. ఓహో, గణ విభజన లేదు. నేను చూశాను మొత్తం సర్చింగ్, నేను చూసినంత వరకు చెప్తున్నాను. గణ విభజన లేదు, కానీ అవి మాత్రల గురువు లఘువులు సంఖ్య ఉంటది కదండి. ఇప్పుడు సంఖ్యతోనే కదా సంఖ్య ఉంటది. ఏ పాదంలో విశ్వాని దేవ ఉంది, షణ్ణోదేవి కూడా పంపిస్తున్నా కవిత. ఇవి ఎప్పుడో రాసినవి. వచ్చినాయా కవిత? చూడు, ఇప్పుడు చూయించు కవిత. ఇప్పుడు కనిపిస్తుందా అండి అందరికి? కనిపిస్తుందమ్మా. మొదటి మంత్రం కానీ షణ్ణోదేవి కనిపిస్తలే కదా. ఇది పైది, అది విశ్వానుదేవి కదా. ఓ యా, ఒక్క నిమిషం. ఈ షణ్ణోదేవి రైట్. ఓకే, ఇప్పుడు కనిపిస్తుంది. రోజు సంధ్యావందనంలో ఇది ఒక మంత్రం కదా. అవును. షణ్ణోదేవి రభిష్టయ. అక్కడ వర్ణాలను లెక్కించండి. 1 2 3 4 5 6 7 8. ఒక పాదం అది. ఒక పాదం. ఓకే. ఆపో భవంతు పీతయే. 8 అక్షరాలు. 8 అక్షరాలు. అవును. శయ్యోరభిస్రవంతు నః. ఇక్కడ 8. అంటే ఇప్పుడు 24 వచ్చింది. అంటే ఇది ఏ ఛందస్సు? సమవృత్తం. వృత్తం గాయత్రి ఛందస్సు 24 ఛందస్సు గాయత్రి. ఎందుకంటే ఈ వృత్తము లెక్కించడం ఇక్కడ కష్టం. 4 పాదాలంటే దాంట్లో అర్థం చేసినాం. 6 పాదాలు, ఇప్పుడు 7 పాదాలంటే అది సమము అర్ధ సమంలో రాదు, విషమంలో వస్తుంది. అవును కదా. అయితే వేదిక్ సంబంధించిన గాయత్రి అండి మునిగారు. వైదిక్ వేద సంబంధించిన గాయత్రి. ఇప్పుడు ఏదైతే స్వరపాఠం మనకు కనబడుతుందో అంటే ఉదాత్ అనుదాత్ స్వరితితో చదువుతారు. ఇప్పుడు సహనావతు గాని చాలా ఉపనిషత్తుకు సంబంధించిన కొన్ని మంత్రాలను శ్లోకాలు కావాలి. మంత్రాలను స్వర సహితంగా చదివేవన్నీ మంత్రాలు. అంటే వేదానికి వేద అనుకూల. తర్వాత అర్వాచీనులు, తర్వాత ఋషి మహర్షులు రాసినా కూడా అవి శ్లోకాలు అంటారు, మంత్రాలు. అర్థమైందా అండి? అంటే ఈ మంత్రాలలో మనకు వైదిక మంత్రాల నియమం ఏంటంటే మంత్రానికి మనకు పాద నియమం లేదు. పాదం ఖచ్చితంగా 3 పాదాలు ఉండాలి, 6 పాదాలు ఉండాలి, 4 పాదాలు ఉండాలని లేదు. అర్థమైందా అండి? అయితే ఒక్కరోజు అన్ని చదవడం కష్టం కాబట్టి తర్వాతది కవిత చూపిస్తావా? మిగతా ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి. విశ్వాని. ఇప్పుడు మంత్రానికి శ్లోకానికి తేడా ఏంటంటే స్వరసహితంగా మనం ఉచ్చరిస్తే దాన్ని మంత్రం అంటారు. అవునండి, మంత్రము అది. చెప్పండి మీకు అర్థమైంది. స్వరము లేకుండా రాసేవి కానీ అవన్నీ శ్లోకాలు. అదా మళ్ళీ అపౌరుషేయ, వేదాల అపౌరుషేయాలంటే సాక్షాత్ భగవంతుడి ద్వారానే మనకు ఆ 4 ఋషుల ద్వారా లభించింది వేదం కదా. ఇవి పౌరుషేయాలు, అపౌరుషేయాలు. ఇవి పౌరుషేయాలు. అవునమ్మా, శ్లోకాలన్నీ పౌరుషేయాలు, మంత్రాలన్నీ అపౌరుషేయాలు. వాళ్ళకి ఇప్పుడు మనకు ఒక గురువు ఉన్నారు కదా, గురువు సాక్షాత్ భగవంతుడే అంతఃసాక్ష్యంగా వాళ్ళకి బోధించిన మంత్రాలు.
కదా. అవును అవునవును అవును. ఇప్పుడు విశ్వాని దేవ ఉంది కదా, ఉమ్. ఉందమ్మా, కవిత కనబడుతుంది. చదువుతావా విశ్వాని దేవ? నేను చదువుతామ్మా. చదవండి చదవండి. ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువ యద్భద్రం తన్న ఆసువ. ఇక్కడ చూడండి, యతి ఎక్కడ వస్తుంది అంటే సవితర్ తర్వాత దురి, ఇప్పుడు కలిపి చదివారు కదా, అలా అక్కడ విరామం. ఇది మనకు ఛందస్సు ద్వారా అర్థమైంది. మరి ఆయన ఇప్పుడు ఆపలేదు కదా అక్కడ, తప్పు అదే రాదా? కదా, అదే అదే. ఇప్పటి వరకు మనం చదివింది అలా. అవును ఛందస్సు శాస్త్రం తెలిస్తే ఏంటంటే మనకి అక్కడ ఎక్కడ యతి అనేది అర్థం. అంటే అవునమ్మా. ఎన్ని అక్షరాల తర్వాత ఆపాలి? ఇది 8. ఎనిమిది. ఇది ఎనిమిది, ఇది ఎనిమిది. గాయత్రి ఛంది. ఓకే ఓకే, 8 అక్షరాలు. అమ్మ మీరు ఒకసారి చదవండి. ఓం విశ్వాని దేవ సవితర్ దురితాని పరాసువ యద్భద్రం తన్న ఆసువ. ఇది స్వర రహితంగానే చదువుతున్నా, స్వర సహితంగా నాకు రాదు. స్వర రహితంగా, స్వరయుక్తంగా కూడా అదే విధంగా చదువుతారు, మీరు గమనించండి. మనకు వేద పాఠకులు ఉంటారు కదా, స్వరంతో చదివినా స్వరం లేకుండా చదివినా యతి మాత్రం పాటించాలి. యతి పాటించాలి. యతి పాటించాలి. అవును. స్వరయుక్తంగా చదివితే అది చాలా లాభం. ఎందుకంటే ఉదాత్తికి ఒక అర్థం వస్తుంది, అనుదాత్తికి ఒక అర్థం వస్తుంది, స్వరితికి ఒక అర్థం వస్తుంది. ఇప్పుడు మనకు తెలుసు కదండి, అమ్మ అన్నప్పుడు బాధతో అన్నప్పుడు, ఆప్యాయంగా అన్నప్పుడు, కోపంగా అన్నప్పుడు ఆ స్వరం మారుతుంది కదా. తేడాలు ఉన్నాయి. ఆ తేడా మనకు చదవరాకపోతే మన అసమర్థత, గాని ఆ స్వరానికి కూడా ఒక అర్థం ఉంది. అర్థం ఉంది. అమ్మ కవిత మీరు ఒకసారి చదివారా ఇది? విశ్వాని దేవ ఒకసారి చదవండి. స్వర సహితంగా రాదు, సరే ఎట్లా వచ్చినా. ఓం విశ్వాని దేవ సవితర్ దురితాని పరాసువ యద్భద్రం తన్న ఆసువ. ఓకే, చాలా బాగా. అవును మీరు ఓకే, సరిపోయింది. వారు కూడా ఆగారు ఇక్కడ, సవితర్ యతి నియమం పాటించారు. అవును. అదే విధంగా అగ్నిం సూనం చదువు కవిత. ఇది రాదు, కాకపోతే చదువుతాను. ఓం అగ్నిం సూనుం సనశ్రుతం సహసో జాత వేదసం వహినం ఇది వహ్నిం. ఓకే. వహ్నిం దేవా అకృత్వత అంటే మొదటిసారిగా చదువుతుంది అదే కదా. ఇక్కడ చూడలే, ఇప్పుడే చూస్తున్నా. ఓకే, ఇది అలా కదమ్మా, ఇక్కడ వహ్నిం అన్నప్పుడు ఇది నా రాశారుగా, పూర్తి నకారం రాశారుగా, అది ఇది హా తర్వాత ఇకారాంతం రావాలండి. నేనే తప్పు రాశాను. హా తర్వాత ఇక్కడ రావాలి. అవును. అయితే పాత పద్ధతిలో ఇదే విధంగా ఉండే, తర్వాత మార్చారు అన్నట్టు. ఎందుకంటే హాలో ఇకారం లేదు, నాలో ఉంది కాబట్టి వహ్నిం ఇక్కడ రావాలి. అదే ఇది చాలా వహ్నిం అని చదువుతారా, వన్హిం చదువుతారా? నేనైతే వహ్ని అంటారా, వన్హి అంటారా? వన్హి ఎట్లయితుంది కవిత? హా తర్వాత నా ఉంది కదా, వహ్నికా వహ్ని. కరెక్టే, కానీ ఇది విన్నా నేను. ఎట్లా అంటే నువ్వు వినడం కాదు. ఇప్పుడు బ్రహ్మ అని నాకెవరో అడిగారు మన దాంట్లో, బ్రహ్మ అంటారా బ్రహ్మ ఎందుకంటే హా తర్వాత మా వస్తుంది కదా. ఒకవేళ అలా ఉంటే వాళ్ళకు ఆ వర్ణాన్ని అలా మార్చి రాయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఇక్కడ మన సహజ, అందుకే నాకు రాకపోయినా నాకు రాదని చెప్తాను తప్ప, అది ఇలా చదివినా పర్వాలేదని నేను చెప్పను. అంతే చెప్పాను. ఎందుకనంటే అది మనకు మనలో ఉన్న కొరత తప్ప, అది ఆ పదంలో ఒకవేళ వన్ హిమ్ అని ఉంటే గనుక నా తర్వాత హీ అని రాయొచ్చు కదా మంత్రాలలో. దానికి పాణిని మహర్షి గారి సూత్రం ఏదో వ్యాకరణ సూత్రం ఉందని చెప్తారమ్మా, అలా చదవటానికి తెలియదు మరి నాకైతే. నేను మొత్తం సూత్రాలను ప్రథమ అవునా విన్నారా? వింటే నాకు ఆ సూత్రం ఏదో చెప్పండి.
అది అవునమ్మా. సూక్తం తెలియదు కానీ అదే విన్నాను అంతే అంతనే ఆ, ఆ, ఉంది, సూత్రం ఉంది దానికి. అదే ఆ సూత్రం ఒకసారి కనుక్కుంటే నేను కూడా మార్చుకుంటాను. అవును కనుక్కుంటానమ్మా. ఎందుకంటే మనము ఈ సాధకులం కాబట్టి దాన్ని తెలుసుకొని మార్చుకోవాలి తప్ప అదే కరెక్ట్ అని చెప్పడానికి లేదు. చెప్పలేము కదా, అది మనం ముందు మనం అంతే. తెలుసుకోవాలి, కరెక్ట్ గా తెలుసుకోవాలి. అవును, ఎందుకంటే మనం ఋషి మహర్షులం కాదు కదండి. అవునవునమ్మా. అవును కాబట్టి అమ్మ ఇక్కడ ఆ. ఇకారం నీకు పెడితే ఎట్లా చదవాలి అప్పుడు? ఇకారం వహ్నిం అని చదువుతారు కానీ ఇప్పుడు అంతే. వన్హి కవిత వన్హిం అని అంటుంది, నాకు తెలియదు అది. ఇప్పుడు ఆ బ్రాహ్మణో బ్రహ్మవర్చసి అని చదువుతాను నేను ఇప్పటి వరకు. బ్రాహ్మణ్ అని బ్రహ్మ అని అనను, బ్రహ్మ. నాకు మొదటి చిహ్నం అంటారు అందరు, నాకు చిహ్నం. ఎందుకంటే దానికి వ్యాకరణ నియమమే తెలియదు, ఓకే. తెలిస్తే మార్చుకుంటారు. నాకు అంటే అదే బ్రహ్మ అది అట్లనే అనుకునేదాన్ని కానీ నియమం ప్రకారం అని ఇప్పుడు ఈ మధ్యనే తెలిసింది నాకు కూడా. అవునమ్మా, నియమం చెప్తారు. ఆ నియమము మీరు పాణిని నియమం ఉంటే మీరు నాకు అదేంది సూచించండి. సూచిస్తే ఏంటంటే ఎవరమైన తప్పును సరిదిద్దుకోవాలి. అంతే అంతే అవును భయించి కదా, తప్పును సరిదిద్దుకోవాలి. ఈ రెండవ దాని మంత్రం యొక్క అర్థం చెప్పరా ఒకసారి? ఏది అగ్ని సూన నా దగ్గర వేదాలు లేవండి, నా దగ్గర చదివిన విద్యార్థిని. నేను చూస్తాం, నా దగ్గర ఉన్నాయి, తర్వాత చూస్తా. అగ్ని సూనమా? అవును, అది అర్థం వారు మీరు మీ దగ్గర ఉంటే మీరు పంపండి. ఇది లక్ష్మణరావు గారు తెలుసు కదా మీకు. వారు ఏ ఛందస్సుకు ఏ మంత్రం ఉంది, ఉదాహరణకు ఒక్కొక్క మంత్రం పంపండి అంటే పంపారు, అదే మీకు దొరుకుతుంది. అయితే ఈ విధంగా మనకు మంత్రాలు ఇప్పుడు మీకు అర్థమైనాయి కదండి. ఏది కూడా పాదం సమంగా లేదా. ఉష్ణిక్ చూడండి, ఉష్ణిక్ సఘాయస్తే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. శోభనాద్రి గారు కవిత, దీనికి ఆ సూత్రం పాణిని సూత్రం ఏదైనా ఉంటే దాన్ని మనము చూసుకొని సరి. ఇప్పుడు గ్వంగ్ ఉంది, గ్వంగ్ అందరు గ్వంగ్ గుమ్ అని చదువుతారు, కానీ నేను విన్నది ఏంటంటే అనుస్వారము తరువాత అంతస్తు యావారాలు లేదా ఉష్మాలు సాహ లేదా రెండు అనుస్వారాల మధ్య ధ్వనించేది ఏది ఉందో దాన్ని గ్వంగ్ అంటారు. అయితే ఆ గ్వంగని గుమ్ అని చదవాల్సిన అవసరం లేదని నేను విన్నాను. అలా అయితే నేను అదే ఫాలో అవుతున్నా ఇప్పటి వరకు. దాంట్లో ఏదైనా సూత్రం ఉంది అనుకుంటే దాన్ని కూడా మార్చుకోవచ్చు. దాంట్లో కూడా బెహెంజీ అది ఎట్లా అంటే ఈ మధ్యన అది కూడా అయితే ఋగ్వేదంలోన ఏదో వేదంలో గుమ్ అని చదవాలంట. అదే చదవాలని దానికి నియమం ఏంటి? మనము మానవులు ఏర్పరిచినదా, ఋషి మహర్షులు ఏర్పరిచిందా? అది అంటే ఇక్కడ వేదంలో మాత్రం వాళ్ళు అది ఆర్ష ప్రయోగం అని వాళ్ళు ఎలా చదువుతున్నారో అలా చదవాల్సిందే, కానీ మన సూత్రాలు అవన్నీ అడగకూడదు అంటారు. వేదంలో లేదు దాంట్లో ఉంటదండి, వాళ్ళు చెప్పడం కాదు, వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు, ఉంటుంది ఏదో ఒక సూత్రం ఉంటుంది, ఉండకుండా మాత్రం ఉండదు. ఇప్పుడు ఇక్కడ భద్రం కర్ణేభి శృణుయామ దేవాహ అని ఒక మంత్రం ఉంది కదమ్మా. అవును, అందులో మన పాణి మహర్షి గారి వ్యాకరణానికి అక్కడ అందులో ఉండే వాటికి తేడాలు వస్తున్నాయి, కానీ అది అలాగే ఉచ్చరించాలని చెప్తారు, ఎందుకంటే ఆర్ష ప్రయోగం. లేదు, దానికి సూత్రం మీకు చెప్పాను కదండి. అతో భి సైజ్ కాగానే బహుళం ఛందస్ అనే సూత్రం ఇచ్చాడు. సూత్రం ఉంది సూత్రం ఉందండి. అతో భి సైజ్ అనే దానికి అవర్ణాత్ పరతః భి సైజ్ భవతి అని అది ఇచ్చింది. దానికి కిందనే బహుళం ఛందసి విషయే అదృశం నా భవతి భిసేవ భవతి. అప్పుడు కరణేభి చదువుతున్నాం అంటే దానికి ప్రమాణం ఉంది కదండి. ప్రమాణం ఉంది, ఆర్షం అంటేనే ప్రమాణం. దీనికి ఉంది, భద్రం కర్ణేభికి ఉంది, అలాగా వీటికి కూడా ఉండి ఉంటదండి, మనకు తెలియకపోవచ్చు, ఉండి ఉంటుంది. వాళ్ళు చదివారంటే ఊరికే చదవరు, దాని కూడా ఉండి ఉంటుంది. ఇప్పుడు సనశ్రుతం సహస ఉంది కదా, ఇక్కడ కూడా గ్వంగ్ వస్తుంది. సనశ్రుతం
అని వస్తుంది, వంగు వస్తుంది. ఎందుకంటే ఇది మనం గమనించాలి, కొన్ని దాంట్లో మనకు చూపిస్తారు, కొన్ని దాంట్లో చూపించారు. కానీ మనం వేద పాఠంని గనక వింటే శృతం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ అంతస్థం సా ఉంది. అర్థమైందా అండి? అలాగమ్మా, అలాగే అలాగే అలాగే. ఇప్పుడు ఉష్ణిక్ చూడండి. అదొకసారి చదవండి అమ్మ ఒకసారి. కవిత చదివింది ఏది? ఇది అగ్ని ఉష్ణిక్ ఉష్ణిక్ ఉష్ణికం. ఉష్ణిక్ది ఏంటి బెహన్జీ? అది ఇక్కడ సఖాయస్తే దదాశతి కాదు, అంటే దీంట్లో ఏమన్నా యతి ఏదైనా ఉందా? యతేంది ఇది ఉష్ణిక్ వేరే ఛందస్సు కదా కవి. ఇప్పుడు ఇప్పటి వరకు గాయత్రి ఛందస్సు, ఇది ఉష్ణిక్ ఛందస్సు కదా. అవునవును, ఓకే. ఇది ఓం సఘాయస్తే దదాశతి సమిధా జాత వేదసే సో అగ్నే ధత్తే సువీర్యం పుష్యతి పుష్యతి. అవును, మీరు అగ్నేదత్తే అని 6 అక్షరాల దగ్గర ఆపేశారేంటి? 8 కదా అది మొత్తం ఇది ఎక్కడ? 8 వర్ణం. అవునా? వీర్యం పుష్యతి. అమ్మా దీంట్లో ఉష్ణికులో కూడా 8 అక్షరాలేనా? కాదు, 8, 8, 12. ఇది ఒకటి. ఓకే, 8, 8, 12. అయితే ఇక్కడ నిశ్చిత ఉష్ణిక్, ఇది ఉష్ణిక్ కాదు. ఆయన ఎట్లా చూపించాడు? నిశ్చిత ఉష్ణిక్, ఇది ఉష్ణిక్ కాదు. నిశ్చిత ఒక వర్ణం తక్కువ ఉంది. సమిధా జాత వేదసి 7 వర్ణాలు. 7 ఉన్నాయి ఇక్కడ. 7, 8, 5, 6, 7, 8. ఏవి? ఇది 8 ఉన్నాయి కదమ్మా. 8 సమిధా జాత వేదసి. జాత అవును, 8 సరిగ్గా ఉన్నాయమ్మా. 8, 12 ఉన్నాయి. అవును. అయితే ఇక్కడ మనకు ఉష్ణిక్ మీకు సూచిలో చూడండి, 8, 8, 12. ఉష్ణిక్ చూడండి. లెక్కేసుకుందాం ఒకసారి, కింద లెక్కేద్దాం. 1, 2, 4, 7, 8, 9, 10, 12 ఉన్నాయా? చూడండి ఒకసారి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 12. ఓకే, సరిపోయింది. అప్పుడు సరిపోయింది. ఇప్పుడు మరి మధ్యలో ఆపుతున్నారు కదా, మరి దీనికి ఆపకూడదు. తెలియలేదు. ఇప్పుడు చదువుతాను. 8, 8, 12 కదా. ఓకే. ఓం సఘాయస్తే దదాశతి సమిధా జాత వేదసే సో అగ్నే ధత్తే సువీర్యం సపుష్యతి. ఇది చదివే పది. 12 అక్షరాలు ఒకసారి చదవాలి మొత్తం. ఒక్కసారి చదవాలి. సువీర్యం సపుష్యతి. అదే ఈ 3 మంత్రాలే అర్థం పెడతామా ఈ రోజు? నా దగ్గర ఉన్నాయి వేదాలు. పెట్టండి. ఇది శన్నోదేవి కూడా పెట్టండి మునిగారు, గ్రూప్ లో పెట్టండి, తెలుస్తుంది. గ్రూప్ లో పెడితే వాటి అర్థాలు, ఎందుకంటే అర్థాలు తెలుసుకుంటే దాంట్లో ఒక ఆనందం. హిందీలో ఉంది, చదివనా? అగ్నిం సూనం అది ఉంది చూడ, అదే చదివా. विद्वान लोगों को चाहिए कि अपने पुत्रों के सदृश और लोगों के पुत्रों को समझकर स्नेह से विद्यायुक्त और बहुत शास्त्रों को सुनने वाले, अर्थात जिन्होंने बहुत शास्त्र सुने हो, ऐसे करके आनंद सहित करे. దాని తెలుగులో అర్థం చెప్పు కవిత. అమ్మ నేను చెప్తా, మీరు ఒక్క లైన్ చదవండి, నేను చెప్తా. विद्वान लोगों को चाहिए कि अपने पुत्रों के सदृश, విద్వాంసులకు వాళ్ళు కావాలి ఏంటంటే తన పుత్రులను సమానంగా, పుత్రుల సదృశ్ అంటే సమానంగా, और लोगों के पुत्रों को समझकर, ఇతరుల వాళ్ళ పుత్రులను అర్థం చేసుకొని, స్నేహ సే విద్యాయుక్త, స్నేహంగా స్నేహ సే విద్యాయుక్త, విద్యను యుక్తిగా చేసుకొని, విద్యాయుక్తులను అంటే విద్యను అభ్యసించిన వారి చేత, స్నేహము చేత విద్యాయుక్తులను మరియు ఔర్
బహుత్ శాస్త్రం కో సున్నే వాలే అంటే చాలా శాస్త్రాలను చదివే వాళ్ళగా అంతే అంతే వినువారు వినే వాళ్ళగా అర్థాత్ అంటే జిన్హోనే బహుత్ శాస్త్ర సునే హో ఎవరైతే చాలా శాస్త్రాలను విన్నారో విని ఉన్నారో ఐసే కర్కే అలా అనుకొని చేసి కర్కే అంటే చేసి ఆనంద సహిత్ కరే ఆనందపూర్వకంగా కరేనా చేయాలి. ఆనంద్ సహిత్ సహిత్ కరే రహేనా కరే అని కరే ఉంది ఇక్కడ. కరే ఉంది కరో అయితే ఇక్కడ సారాంశం ఏంటంటే విద్వాంసుల కర్తవ్యం ఏమిటనగా తన పుత్రుల వలె అంటే తన సంతానం వలె ఇతరుల సంతానం కూడా విద్వాంసులుగా ఉండి విద్యను అభ్యసిస్తూ మంచి విషయాలను శాస్త్రాలను వింటూ వాళ్ళు ఆచరించే విధంగా ఉండాలి. ఎందుకంటే కేవలం తన సంతానమే అభివృద్ధి చెందాలని అనుకోకూడదు. ఇతరుల సంతానం కూడా అదే విధంగా ఉన్నప్పుడే సమాజం బాగుపడుతుంది. లేకపోతే ఇప్పుడు ఒకప్పుడు కశ్మీర్ పండితుల రాజ్యం, ఇప్పుడు మహమ్మదీయుల రాజ్యం కదా. అంటే సంఖ్య తరుగుతుంది. కేవలం మన కుటుంబమే ఆచరిస్తే సరిపోతుంది అని మనం అనుకుంటే గనక దాంట్లో ఏంటంటే తర్వాత మనకే ముప్పు. అంతే కాబట్టి తన సంతానం వల్లే ఇతరుల సంతానంని కూడా భావించి వాళ్ళకు కూడా వాళ్ళల్లో కూడా మంచిని పెంపొందించాలి. వాళ్ళు కూడా తమ సంతానంగా భావించి సదృశ్ అంటే సమానం. అవును, వాళ్ళకు కూడా ఆనందపరిచేలాగా వినిపించాలి అని అర్థం అమ్మా. అయితే అలాంటి వాళ్ళ విద్వాంసులు, కేవలం విద్య వస్తే విద్వాంసులు కాదు, దాన్ని సమాజంలో వ్యాపింపజేసి సురక్షితంగా దాన్ని సజీవంగా ఉంచే వాళ్ళే విద్వాంసులు అని అర్థం. అంతేమ్మా, కరెక్ట్, చాలా బాగా. अब मनुष्य कैसे सुखों को प्राप्त हो इस विषय को ఇది అది మళ్ళీ తర్వాత మంత్రం దాంట్లో సఖాయస్తే దదాశతి ఇది చెప్పిన ఇది ఏమంటున్నారు అంటే జైసే ప్రాణి అగ్ని మే ఘృతాది ఉత్తమ్ ద్రవ్యక హోమ్ కర్ అంటే ఎవరైతే ఏ ప్రాణి అయితే అగ్నిలో ఘృతాది అంటే నెయ్యి మరియు ఉత్తమ పదార్థాలను హోమ్ కర్ ఉత్తమ పదార్థాలు హోమం చేస్తారో కర్ ఆహుతినిచ్చి చేసి वायु आदि की शुद्धि होने से सब आनंद को प्राप्त होते हैं. వాతావరణం శుద్ధి చేస్తారు, అందరికి ఆనందం లభిస్తుంది. वैसे ही అలాగే विद्वान लोग परमात्मा में अपने आत्मा का समर्पण कर समस्त सुखों को प्राप्त होते हैं. ఏ విధంగా అగ్నిలో ఉత్తమ పదార్థాలను ఆహుతిచ్చి తను సమాజానికి లాభం పెంపొందిస్తారో అదే విధంగా పరమాత్మలో సాక్షాత్కారం చేసుకొని విద్వాంసులు ఆ ఆనందాన్ని అనుభవిస్తారు. అంటే ఎంత ఉత్తమ మంత్రాలు ఉన్నాయి చూడండి, రెండు కదా గొప్ప మంత్రాలు. మనం కేవలం ఛందస్సు ఇవన్నీ చదువుతున్నామనంటే దానితో పాటు దాని అంతర్హిత భావాన్ని తెలుసుకొని మన జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి, ఏదైనా సరే లౌకికమైన సరే వైదికమైన సరే. వైదికంలో ఏంటంటే సాక్షాత్ పరమాత్మ జ్ఞానం కాబట్టి దాంట్లో మనకు ఏంటంటే సాక్షాత్ సుఖము ఆనందము దొరుకుతుంది. ఈశ్వరీయ సంబంధం అవుతుందమ్మా, సంబంధం మంత్రోచ్చారణ ద్వారా ఈశ్వరీయ సంబంధం అవుతుంది అది. ఎందుకంటే మన అన్నమయ్యది వింటాం కదా, ఎన్నో కీర్తనలు రాసి చివరికి ఆయన వైరాగ్య కీర్తనలు రాస్తారు. అంతర్యామి అలసితిని సొలసితిని కదా, చివరికి అంతర్యామి అంటాడు భగవంతుడు. ఎన్ని రకాలుగా మనము దర్శించుకొని చివరికి అతను అలిసి అంతర్యామి అని అనాల్సి వస్తుంది. ఆ పరమాత్ముడు ఎప్పుడైతే అంతర్యామి అని తెలుసుకుంటామో ఆ ఆనందమే వేరు. అంతే. ఇంకా ఇప్పుడు మనం ఈరోజు గాయత్రి ఛందస్సు, మనం అంటే ఛందస్సులో వైదిక ఛందస్సు తర్వాత లౌకిక ఛందస్సు, దాంట్లో ఉన్న భేదాలు. వైదిక ఛందస్సులో పాద నియమం లేదు, లౌకిక ఛందస్సులో పాద నియమం ఉంది. వైదిక ఛందస్సులో వార్ణిక ఛందస్సు ఉంటుంది, లౌకిక ఛందస్సులో కూడా వార్ణిక ఛందస్సు ఉంటుంది.
ఏదైతే నామకరణం చేశామో ఆ నామకరణానికి ఎన్ని వర్ణాలు, ఉదాహరణకి గాయత్రిలో 24 వర్ణాలు లౌకిక ఛందస్సులో అదే విధంగా ఉంటుంది, వైదిక ఛందస్సులో కూడా అదే విధంగా ఉంటుంది. కాకపోతే వైదిక ఛందస్సులో 3 పాదాలకి సీమితమై ఉంటుంది, లౌకిక ఛందస్సులో 4 పాదాలు గాయత్రి ఛందస్సు. అదే విధంగా ఉష్ణిక్ ఛందస్సులో కూడా ప్రతి పాదములో 7 వర్ణాల చొప్పున 28 వర్ణాలు ఉంటాయి. 28 వర్ణాలు లౌకికంలో కూడా 28 వర్ణాలే, తర్వాత వైదికంలో 28 వర్ణాలు ఉన్నప్పటికీ పాదాలలో తేడా ఉంటుంది. లౌకిక పాదాలలో 4 పాదాలలో 7 వర్ణాల చొప్పున 28 వర్ణములు, వైదిక మంత్రములో 3 పాదాలలో 2 పాదాలు 8 వర్ణాలు, 1 పాదం 12 వర్ణాలు. అది కిందికి మీదికి కావచ్చు, ఎప్పుడు కూడా చివరిదే ఉంటుందని లేదు, ఒక్కోసారి మధ్యలో కూడా కావచ్చు. కాబట్టి వైదిక ఉష్ణిక్లో ఏంటి 28 వర్ణములు ఉంటాయి, వార్ణిక ఛందస్సు. ఆ తర్వాత ప్రతి ఈ దీంట్లో 2 పాదములు 8 వర్ణములు, 1 పాదము 12 వర్ణములుగా లెక్కిస్తారు. ఇక్కడ మనం స్వరాలను చూసుకోవడం లేదు, స్వరపాఠం ఇక్కడ లేదు, కేవలం ఛందస్సు పాఠం. అర్థమైందా అండి? ఈ రోజు ఇక్కడ ఉండే అక్షరాలను లెక్కించాలి, వర్ణాలను లెక్కించాలి కదా? అవును, వర్ణాలను. వార్ణిక్ ఛందస్సు అంటే వర్ణాలను లెక్కిస్తాం. వార్ణిక్ ఛందస్సు దాంట్లో గురువు లఘువుల భేదం లేదు. గురువు లఘువులు మనం లౌకికంలో ఎలా లెక్కిస్తామో వైదికం, ఎందుకంటే వైదికం నుండి తీసుకున్నా దాన్ని మాత్రం మార్చలేదు. ఎలా సంయుక్తాక్షరానికి పూర్వము ఇలా ఇవన్నీ మార్చినాం కదా, అది గురువు లఘువులు, దాంట్లో తేడా రాదు, వర్ణం లెక్కించడంలో తేడా రాదు, ఇవి సమానం. కానీ పాదాలలో తేడా వస్తుంది, గణ విభజన లౌకికంలో కనబడుతుంది, ఇక్కడ కనబడదు. యతిలో కూడా తేడా వస్తుంది కదా? యతిలో కూడా తేడా వస్తుంది. యతి తేడా